5ంటికి వస్తానని చెప్పి ఇలాగే అర్ధరాత్రి 12ంటికి వస్తారా? వెయిట్ చేసి చూసి అలాగే టైర్డ్ అయి పడుకున్నాను. సరే సరే, ఇదిగో ఖర్చు. నేను ఇక్కడికి వస్తుంది ఎవరికి తెలియనిక. సరే అండి. మళ్ళీ నీకు డబ్బు అవసరం అయితే భయపడకుండా అడుగు. నేను వెళ్ళి నాకు తలపేసు. వస్తాను. రండి. తన దగ్గర ఏం చెప్పి మోసం చేశారు? అత్త కూతురు అమృత నాతో చెప్పినట్టు మావ కూతురు మంజు అని తనని మోసం చేశారా? ఐశ్వర్య నేనేది చెప్పి మోసం? చాలు, నటించింది చాలు. ఎన్ని రోజులకి వ్యవహారం నడుస్తుంది? మా ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఇప్పుడు 3వ దాన్ని పెట్టుకోవడం సిగ్గుగా లేదు నీకు? ఏంటో వాగుతున్నావు? తనెవరో తెలుసా నీకు? తనకి నాకు ఏ సంబంధమో తెలుసా? ఫైవ్ స్టార్ సత్య అంట. ఇది ఒక సినిమా చూడడానికి వచ్చారు, ఇంకా కూర్చున్నారంట. నమస్తే అన్న. నమస్తే బస్. కూర్చో బాస్. ఎందుకురా ఇలా అంతా చేస్తున్నారు? సినిమాలు మాత్రం చూడండిరా, ఇలా పిచ్చితనంగా చేయకూడదురా. ఊరికే ఉండు బాస్, వాళ్ళు ఆలయ మనుషులు. పోయినసారి నీ సినిమా రిలీజ్ అయినప్పుడు అన్ని సమస్యలకు వాళ్లే కారణం. ఆ రోజు తప్పించుకున్నారు, ఈ రోజు వేస్తాం కదా. ఇకపై నీ సినిమా రిలీజ్ అవుతే ఏ సమస్య రాదు. అయితే ఏంటి, జరిగిన గొడవలో నా చెయ్యి పోయింది. చెయ్యి పోయింది దాని గురించి కూడా బాధ లేదు బాసు. ఒంటి తీరుతో కట్అవుట్ మీద పాలాభిషేకం చేయలేను, రిలీజ్ రోజు జెండాలు అవన్నీ కట్టలేను. అది ఆలోచించే బాధపడుతున్నాను. మంచిదైంది రైట్ హ్యాండ్ తీశారు, అదే లెఫ్ట్ హ్యాండ్ తీసుంటే నేను చచ్చే పోయేవాడిని. ఎందుకంటే నీ పేరు పొడిపించుకున్నా కదా. భారతదేశాన్ని గొప్ప రాజ్యంగా మార్చడం ఎలా అనే అంశంపైన ఆంధ్రజ్యోతి జరిపిన పోటీలో గెలిచిన 14 యువకులకి బిరుదు ఇచ్చే సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రబల నటుడు శ్రీ సత్య గారికి స్వాగతం సుస్వాగతం. మొట్టమొదటగా శ్రీ దేవిక ఐఏఎస్ గారిని ప్రసంగించడానికి పిలుస్తున్నాము. అందరికీ నమస్కారం. నేను ఐఏఎస్ పాస్ అయ్యాను, విదేశాలకంతా వెళ్ళున్నాను. అక్కడున్న రోడ్లను చూస్తే అద్దాల్లాగా మెరుస్తున్నాయి, మొహం చూసి తలదూకోవచ్చు. కానీ మన దేశంలో ఉండే రోడ్లన్నీ ఎత్తుపల్లాలుగా ఉన్నాయి. కారణం, కాంట్రాక్ట్లో మొదలుపెట్టి మినిస్టర్ వరకు రోడ్డు వేయడానికి ఇచ్చిన డబ్బుని సొమ్ము చేసుకుంటున్నారు. 6 నెలలకు ఒకసారి మార్చి రోడ్లు వేసే కంటే ఆ డబ్బుని పూర్తిగా ఖర్చు పెడితే ఇంకా 50 ఏళ్ల దాకా తిరిగి రోడ్డు వేసే పనే ఉండదు. ఇక్కడ నాకు ముందు మాట్లాడిన ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన రవి జీవనోపాధి గురించి మాట్లాడారు. ఎంబీబీఎస్ చదివిన మిస్టర్ డేవిడ్ ఆరోగ్య శాఖ గురించి మాట్లాడారు. ఇక్కడున్న 14 మంది దేశం ముందడుగు వేయను చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు. వాళ్ళందరూ రాజకీయాల్లోకి వచ్చి సమాజ సేవ చేస్తే ఆంధ్ర రాజ్యం గొప్ప రాజ్యంగా మారుతుంది.
అన్నిటికీ పైన నేను ఈ మేడపైన మాట్లాడినందుకు ఐఏఎస్ చదవటానికి కారణంగా ఉన్న ఒక ముఖ్యమైన అతిథిని మీకు నేను పరిచయం చేయబోతున్నాను. ప్రతి మగ మనిషి విజయానికి వెనుక ఒక అమ్మాయి ఉంటుందంటారు, కానీ నా విజయం వెనుక ఒక మగ మనిషి ఉన్నారు. ఆయన మా మామ ఒక్కడే. స్టేజ్ మీద మాట్లాడంతా నాకు పెద్దగా అలవాట్లేదండి. గంజా తాగుతూ మందు తాగుతూ ఎదలా తిరుగుతూ ఉండేవాడిని. అలాంటి నన్ని ఒక మనిషిలాగా మార్చింది నా బాస్ సత్యానే అండి. మా బాస్ సినిమా చూసాకే నాకున్న చెడ్డ అలవాట్లన్నీ మానేశానండి. అంతెందుకు, నా దేవిని ఐఏఎస్ చేపించిందే నా బాస్ సినిమా చూసే. నా బాసు ఒక సినిమాలో కష్టపడి ఆటో తోలి బండి లాగి ఆయన చదవపోయినా కూడా ఆయన మరదల్ని డాక్టర్ చదివించుంటాడు. అదే కదా నాకు కూడా ఇన్స్పిరేషను. నా బాసు గురించి చెప్పాలంటే చెప్తూనే ఉండొచ్చండి. చదువు గురించి ఒక సినిమాలో చెప్పారు, చదువు ఎంత మనిషికి ముఖ్యమని. అవి చూసే నేను ఇలా ఇన్స్పైర్ అయ్యి నా దేవిని కూడా ఇలా చదివించాను. ఏంటే కన్నీరు వస్తుంది? నలక పడిందా లేక అభిమానుల సూదులా? అడ్డదారి అంటూ వినాయకుడి రూట్లో వెళ్తే పండైనా దొరుకుతుంది, కానీ మంచి దారిలో వెళ్తే జ్ఞానం దొరుకుతుంది. ఇలా చూడు సత్య, ఇంద్రధనుసులో చాలా రంగులుంటాయి, అదేవిధంగా ఓసరవెల్లిలో చాలా రంగులుంటాయి. నీ అభిమానులు నిన్ను ఇంద్రధనుసు అనుకుంటున్నారు, నువ్వు ఇంకా ఓసరవెల్లిలా ఉన్నావు. నువ్వు నీడలో చేసింది నిజమని చెప్పి వాడు నమ్మాడు, నువ్వెందుకు నిజం కాకూడదు? నమస్తే బాసు. అరే రే, వచ్చే 15వ తారీఖు నాకు దేవికి పెళ్లి పెట్టుకున్నా. నువ్వు ఉంటేనే జరుగుతుంది, నువ్వే తాళిబొట్టు తీసేవాలి ఏంటి? పత్రికలో నీ ఫోటో అంతా వేస్తున్నాను బాసు, పోస్ట్ అంతా కొట్టమని చెప్పున్నాను. ఏంటి దేవి? అయ్యో, నేను 15వ తారీఖు ఊరు వెళుతున్నా, అవుట్డోర్లో షూటింగ్ ఉంది. ఏంటి బాస్ చెప్తున్నావు నువ్వు? అయితే నా పెళ్లికి నువ్వు రావా? అరే దీనికెందుకు తమ్ముడు అప్సెట్ అవుతున్నావు? నేను షూటింగ్ ఫినిష్ చేసుకుని తిరిగి వచ్చినాక నేను మీ ఇంటికి వచ్చి కలుస్తాను. నువ్వు రాకపోతే అసలు పెళ్ళే చేసుకోను. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఊరికే ఉండు. నీకు అమ్మ ఉంది, నాన్నుంది, అందరూ పెళ్లికి వస్తారు. నాకంటూ ఎవరున్నారు? అంతా నా బాసే కదా. నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు, అప్పుడు పెట్టుకుందాం పెళ్లిని. పెళ్లి రాను మాత్రం చెప్పు మాకు బాసు. అరే నేను చెప్పేది కొంచెం విన్ను. నీ కాలు పచ్చిలాడుతున్నాను బాసు. ముత్తుకి దేవికాకి పెళ్లి ఏర్పాటు జరుగుతుంటాయి. అప్పుడు నేను ఎలక్షన్లో ప్రచారం చేస్తున్నాను. నేను ప్రచారం చేసిన పార్టీ గెలిచింది. నా ఫ్యాన్స్ దగ్గరంతా ఆ విజయాన్ని పార్టీ ఆఫీస్ ముందు ఒక ఫంక్షన్ లాగా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మన పార్టీ గెలుపుకి కారణం సత్యానే. సందుగొందుల్లో మొత్తం పోస్టర్ కొట్టేశాడు. పత్రికల వాళ్ళు, టీవీ మీడియాలో వీళ్ళందరూ కూడా మన పార్టీ గెలుపుకి కారణం సత్యానే మొత్తానికి చెప్పేశాం. ఇలా చూడండి, ఇదే పరిస్థితి కొనసాగితే మనం పార్టీని విడగొట్టినట్టు వాళ్ళు మన పార్టీని విడగొడతారు. మా నాయకుడు సత్య, ప్రజల నాయకుడు సత్య, కాబోయే సీఎం సత్య. నేను చెప్పలా, ఆటపాటలతో మనిషిని మార్చేశారు. వాడు మనకు తలనొప్పిలా మారక ముందే తెలుసుకొని ఉండాలి. ఇప్పుడేమో వాడు ఎదిగిపోయాడు. వాడు కొంచెం కొంచెంగా మనల్ని అణిగి తొక్కక ముందే వాడిని మనం నాశనం చేయాలి. సినిమా వాళ్ళని తొక్కేయాలని చూస్తే వాళ్ళు ఇంకా ఎక్కేస్తారని నాకు తెలుసు. రాజకీయ చదరంగంలో ఎవరిని ఎప్పుడు నొక్కాలో నాకు బాగా తెలుసు. ఇప్పుడు సత్యకున్న పేరు ప్రతిష్టలకు అతన్ని చంపేస్తే సెంట్రల్ సిబిఐ ఎంక్వైరీలో చిక్కుకోకూడదు. సత్య చావాలి, కానీ అది మర్డర్లా ఉండకూడదు. ఏమంటున్నారు? చెప్పేది జాగ్రత్తగా విను. ఒకరిని చంపితే అది హత్య, 100 మందిని చంపితే అది ప్రమాదం. అర్థం కాలా? రేపు సత్య తన అభిమాని వివాహానికి వెళుతున్నాడు. ఆ కళ్యాణ మండపాన్ని
మంటలు వచ్చేస్తున్నాయి, నడండి అందరూ, పరిగెత్తండి త్వరగా. పరిగెత్తండి, మంటలు, తొందరగా బయటికి వెళ్ళండి. నడండి త్వరగా, వెళ్ళండి వెళ్ళండి. అయ్యో ఈ మంటలు ఎక్కడి నుంచి వచ్చినాయి? చూడండి, ఎప్పుడు మీ పేరే చెప్తుంటాడు. చనిపోయిన తర్వాత కూడా మీ పేరు ఆయన వదిలి పోనేలేదు. పెళ్లికొచ్చిన వీడియో వాళ్ళు కెమెరాలో లైట్ వేసి మండపాన్ని కాల్చేశారు. చెప్పండి, ఎవరు చేయమన్నారు ఇదంతా? చెప్తా సార్, ఆనందరాజు గారిని పంపించారు. ఎక్కడికి బయలుదేరావు? నా దగ్గర మంచివాడిగా నడుచుకుని నన్ను పెట్టుకుని ఎలక్షన్లో గెలిచి నన్ను ఒకరిని చంపడం కోసం అన్యాయంగా 200-300 మందిని చంపాడు. వాణ్ణి నా చేతులతోనే నేను చంపాలి. ఇక్కడ ఒక అభిరామ్ కాదు, 100 మంది అభిరాములు ఉన్నారు. అందరినీ నువ్వు చంపగలవా? ఒకవేళ నువ్వు వాడిని చంపి జైలుకెళ్తే అపోజిషన్ పార్టీ నేను బయటకు తీసుకొస్తారా? వాళ్ళు వాళ్ళ పార్టీలు చేర్చుకుంటారు, నీ ద్వారా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. చివరికి వాళ్ళు కూడా యూజ్ అండ్ త్రోలా నేను వాడుకుంటారు. ఎందుకంటే నువ్వు రాజకీయాల్లోకి వచ్చావు, ఇకపైన బయటికి రాలేవు. మిగతా వాళ్ళు మీ పాపులారిటీని మిస్ చేయటానికి బదులు నీ పాపులారిటీని నువ్వెందుకు యూజ్ చేయకూడదు? ఇప్పుడు నీ వల్లే ఆ ప్రభుత్వం గెలిచింది. తదుపరి చీఫ్ మినిస్టర్ నేనేనని ముఖ్యంగా అభిరామ్ అనుకుంటున్నాడు. నువ్వు గనక మనసు పెడితే ఆ మంత్రులందరినీ చేతిలో పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో నువ్వే కూర్చోవచ్చు. సచా ముళ్ళుతోనే తీయాలి. రాజకీయవాదులు వాళ్ళ రూట్లోనే వెళ్తేనే గెలుస్తారు. సోంబేరి, వెధవ, మూర్ఖుడు, అయోగ్యుడు దేశంలో ఇలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ అవన్నీ నీలో ఉన్నాయి. ఇంతవరకు సాధారణ నటుల్లా ఉన్న నువ్వు మహానటుల్లా మారాలి. ఈ మంత్రిసభనే మార్చివేయాలి. 40 సంవత్సరాల కంపు కొడుతున్న ఈ రాజకీయాల్ని నువ్వే చీపుడుతూ తీసుకొని శుభ్రం చేయాలి. ఈ పనికిమాలిన రాజకీయాల్ని శుభ్రం చేసి నువ్వే బాగు చేయాలయ్యా. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. నీకొక అద్భుతమైన సందర్భం వచ్చింది. నువ్వు కాశీకి వెళ్తే నీకు మాత్రమే పుణ్యం, కానీ అసెంబ్లీకి వెళ్తే ఈ రాష్ట్రానికే పుణ్యం. నీ స్వార్థం కోసం అడ్డదారిలో వెళ్తున్నావని ఆపాను, కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఒక సంకల్పం కోసం నువ్వు అడ్డదారిలో వెళ్ళటం తప్పే కాదు. క్యారీ ఆన్. నా జీవితంలో నేను మొట్టమొదటి కార్చిన కన్నీరు ఇంకా నా మనసులో ఉన్న ఆ ముత్తు కోసమే. వాడి మరణమే నన్ను మనిషిని చేసింది. ఎంతోమందిని నేను మోసం చేసి సీఎం అయినదే మీకు తెలుసు, కానీ రేపేం చేస్తానో నాకు మాత్రమే తెలుసు.